నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఉంది. అయితే దీంట్లో 100 పడకల ఆసుపత్రి ఉంది, కానీ సరి అయిన సిబ్బంది లేదు అంటూ గతంలోనే ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన డాక్టర్ రవి గారు మరి చెప్పడం జరిగింది. 4 సంవత్సరాలైంది. ఇప్పటికీ రోగస్తులు పెరిగినారు, కానీ ఈ హాస్పిటల్కి వైద్య బృందాన్ని అందించలేకపోయారు ప్రభుత్వం. ఈనాడు కలెక్టర్ గారు ఈ హాస్పిటల్ను సందర్శించినారు, కానీ ఇప్పటికీ ఈ 100 పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది లేకపోవడం విచారించదగ్గ విషయం అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. చూడండి ఏ విధంగా ఇక ఆ హాస్పిటల్లో రోగులు, వ్యాధిగ్రస్తులు వారి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకసారి చూడండి. మంచిర్యాలలోని బెల్లంపల్లి హాస్పిటల్లో ఇగో కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అయినా కూడా వ్యాధులు ఆగుతాయా? కలెక్టర్ కోసం వస్తే మాత్రం వ్యాధులు ఆగుతాయా? అసలే రైనీ సీజను, ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రావట్లేదు అనుకుంటున్నారు, కానీ వర్షాలు వచ్చినా రాకున్నా సీజనల్ వ్యాధులు అయితే వస్తున్నాయి. కానీ ఇక్కడ డాక్టర్లు మాత్రం లేరు. ఇక చూసిండ్రు కదా ప్రజలు ఎట్లున్నారో, ఎంతమంది ఉన్నారో, ఎట్లా కిక్కిరిసిపోయిందో. అయినా కూడా దవాఖానాల సిబ్బంది లేక ప్రజలు, వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ చూస్తున్నారుగా ఈ డ్రెస్ వర్క్, ఈ బ్లూ డ్రెస్ వేసుకున్న వాళ్ళు నవ్వుకుంటా పోతాను. ఇగో ఇది పరిస్థితి అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజలు. అఫీషియల్గా 100 పడకల దవాఖానా అని చెప్పి ఇచ్చినా కూడా ఇది చూస్తున్నారు కదా పత్రం, ఇది ఆర్టీఐ 100 పడకల దవాఖానా మాత్రమే. దీంట్లో సిబ్బంది కానీ ఎక్విప్మెంట్ కానీ ఏమీ లేదు అని చెప్పేసి ఈ సూపరింటెండెంట్ గారు ఇచ్చిన పత్రం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా తేరుకొని మరి ప్రజల కోసమైనా ఇక్కడ సిబ్బందిని అదేవిధంగా ఎక్విప్మెంట్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ విధంగా ఈ హాస్పిటల్లో ఇన్ని సంవత్సరాల నుంచి 100 పడకల గది అని చెప్పేసి ఉన్నా కూడా పడకలు ఉన్న వైద్య సిబ్బంది లేకపోవడం విచారణకరం అని చెప్పేసి వ్యాధిగ్రస్తులు, వారికి తోడు వచ్చిన వారు కూడా, అదేవిధంగా ఇతర పార్టీల వాళ్ళు అందరూ కూడా మరి చెప్తా ఉన్నా మరి పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు అని చెప్పేసి బాగుతా ఉన్నారు. మరి ఈ మంచిర్యాలనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్యులను తక్షణం అందించి ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. చూస్తా ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.